నాకున్న దారిని మూసేసి నన్ను జైల్లో పెట్టించిన కృష్ణని వదలను. బంధాల గురించి బంధుత్వాల గురించి మీరు రాసిన కవిత ఒక రకంగా నాకు ఆశ్చర్యం కలిగించింది మామయ్య గారు. అప్పుడు మీ ప్రేమని గెలిపించాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆమె మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందమ్మా. తను మాట్లాడిందంతా నేను విన్నాన్రా. మాటల్లో తేడా ఉన్నా మనకు సహాయం చేస్తానని మాటిచ్చింది కదా, అది చాలు. అయినా తను చెప్పింది నిజమే. నువ్వు నా కొడుకువి అన్న విషయం తెలిస్తే రూప నీ ప్రేమని కాదనే ప్రమాదం ఉంది. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం మంచిది. వీలైనంత వరకు మన కుటుంబం గురించి మీ మధ్య చర్చ జరగకుండా చూసుకో. ఆ ఛాన్స్ రూపకి నేనివ్వనమ్మా. ఇన్ని రోజులు రూపని నేను ఎలా మాయ చేస్తూ వచ్చానో ఈ ఇక మీదట కూడా అలాగే ఉంటానా. రూపకి నేను నీ కొడుకునన్న విషయం మనం తెలియాలి అనుకున్నప్పుడు మాత్రమే తెలియజేస్తాం. నువ్వేం కంగారు పడకమ్మా. నువ్వు నా నమ్మకాన్ని నిలబెడతావన్న నమ్మకం నాకెప్పుడూ ఉందిరా. వెళ్ళి రూపని కలు. వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితులున్నాయో కనుక్కో. అలాగే అమ్మా. ఏంటి రూపా అర్జెంటుగా రమ్మన్నా? కొంప మునిగిపోయింది సుందర్. ఏమైంది రూపా? మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగిందా? ఎందుకు రూపా? కొంప తీసి మన విషయం ఇంట్లో తెలిసిపోయిందా? అది జరిగినా బాగుండేది, ఏదో ఒకటి తెలిసిపోయేది. కానీ అంతకన్నా పెద్ద ఘోరం జరిగిపోయింది. నాకు తెలిసే నువ్వు దేని గురించి చెప్తున్నావు. తాతయ్య కృష్ణక్కని ఇంట్లో నుండి గెంటేశారు. గెంటేశాడా? దేనికి రూపా? అంత తప్పు మీ అక్కేం చేసింది? అక్క నిజంగానే తప్పు చేసింది సుందర్. తనకేదో సమస్య ఉందని ఊరు కట్టుబాట్లకి వ్యతిరేకంగా వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. అసలు పోలీసులు మన ఊరికి రావడం ఎప్పుడైనా చూసావా? అలాంటిది తన వల్ల మొదటిసారి పోలీసులు ఈ ఊళ్ళో అడుగు పెట్టారు. అదే విషయం పంచాయతీలో తాతయ్య అక్కని అడిగితే ఎదురించి మాట్లాడింది. మా అక్క వల్ల జీవితంలో మొదటిసారి మా తాతయ్య అందరి ముందు తల దించుకొని వచ్చారు. ఇక ముందు కూడా అదే జరగబోతుంది. ఆ కోపంతోనే తాతయ్య అక్కకి ఇంట్లో ఉండే అర్హత లేదని బయటికి పంపించేశారు. మరి మీ ఇంట్లో వాళ్ళెవరూ మీ అక్కని సపోర్ట్ చేయలేదా? ట్రై చేశారు సుందర్, కానీ కృష్ణక్క విషయంలో ఎవరు మాట్లాడాలని చూసినా తన శవాన్ని చూడాల్సి వస్తుందని తాతయ్య వార్నింగ్ ఇచ్చారు. దాంతో చూస్తూ ఉండడం తప్ప మేమేం చేయలేకపోయాం. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. మనల్ని కలుపుతానని అక్క మాటిచ్చింది కదా, తనే చూసుకుంటుందని నేను కొంచెం కూల్గా ఉన్నాను. తీరా చూస్తే ఇప్పుడు ఇలా జరిగింది. ఇంట్లో వాళ్ళేమో పెళ్లి సంబంధానికి ఓకే చెప్పేశారు. అసలు ఆ రోజు నేను తాతయ్యకి ప్రేమ విషయం చెప్తానన్నప్పుడు కృష్ణక్క అడ్డు రాకపోయింటే ఈ రోజు మనకి టెన్షన్ ఉండేది కాదు. ఈ టెన్షన్స్ అన్నీ ఉండకూడదనే ఆ రోజు నాతో వచ్చేయమంటే నువ్వే మీ అక్క నమ్ముకొని అనవసరంగా ఆగిపోయావు. ఇప్పుడేమో తనకి ఇంట్లో ఉండడానికి వీలు లేకుండా పోయింది. ఇక తను మనల్ని ఏం కలుపుతుంది? అసలు అక్క లాంటి పిచ్చి పని ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు సుందర్. తాతయ్యని పెద్దనాన్నని కలపడానికి ఇక్కడికి వచ్చింది, కానీ తాతయ్యని ఎదిరించి పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు మా తాతయ్య కోపంతో రగిలిపోతున్నారు తెలుసా? అంతేకాదు సుందర్,
అక్క ఇంకో పిచ్చి పని కూడా చేసింది తెలుసా? ఏకంగా తాతయ్యని శత్రువుగా భావించి ఆ సుధా ఇంట్లోనే ఉంటుందంట. ఆ, మీ తాతయ్యకి ఈ ఊళ్ళో శత్రువులు కూడా ఉన్నారా? ఆ ఉందిలే, సుధా అని ఒక ఆవిడ. ఆవిడ మమ్మల్ని శత్రువులుగా చూస్తుంది, కానీ మా తాతయ్య ఎప్పుడూ ఆవిడని అలా చూడలేదు. ఆ, ఆవిడకి మీ తాతయ్య అంటే ఎందుకు కోపం? 10 ఏళ్ల క్రితం ఏదో గొడవ జరిగిందట. అప్పటి నుంచి ఆవిడ తాతయ్య మీద కోపం పెంచుకుంది. ఇదంతా కృష్ణక్కకు కూడా తెలుసు. అయినా వెళ్ళి ఆవిడింట్లోనే ఉంటుందంటే ఇక తాతయ్య అక్కని జన్మలో క్షమించరు. రూపా, మీకు ఆ కుటుంబానికి పడదంటున్నావు కదా, ఒకవేళ నేను ఆ కుటుంబానికి సంబంధించిన వాడినైతే? మీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరా? ఏం మాట్లాడుతున్నావు సుందర్? జస్ట్ ఊరికే అడిగాను. మా వాళ్ళు కాదు, ముందు నేనే యాక్సెప్ట్ చేయను. అదేంటి రూపా అంత మాట అనేసావు? నీకు తెలియదు సుందర్, ఆవిడ మమ్మల్ని ఎంత ద్వేషిస్తుందో. తాతయ్య మొహం చూసి ఊరుకుంటున్నాడు, కానీ మా నాన్నకు ఆవిడంటే చాలా కోపం. కనపడ్డ చోటల్లా తాతయ్యని తిడుతూ ఇంటెల్లిపాదికి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. అసలు ఆవిడ మొహం చూడ్డానికి కూడా మా ఇంట్లో వాళ్ళెవరూ ఇష్టపడరు. అలాంటిది ఆ ఇంటికి సంబంధించిన వాణ్ణి, చిచి, ఆ ఊహ కూడా నాకు రాకూడదు. ఒకవేళ నువ్వు నిజంగా ఆ సుధ కొడుకువే అయితే నిన్ను వదులుకోవడం తప్ప నాకు వేరే మార్గం ఉండదు. ఆ మాట అనకు రూపా, నేను తట్టుకోలేను. ఏంటి సుందర్ ఇది? నిజంగా నువ్వు సుధ కొడుకు అన్నట్టు ఫీల్ అవుతున్నావు? అయినా నీకు సడన్ గా ఇలా ఎందుకు అడగాలనిపించింది? ఆ, ఏదో సరదాకి నీ రియాక్షన్ ఎలా ఉంటుందని అడిగాను. ఇంకెప్పుడు ఇలాంటి విషయాల్లో జోక్ చేయకు, నేను తట్టుకోలేను. అసలే మనకున్న కాస్త సపోర్ట్ కూడా పోయిందన్న అప్సెట్ లో నేనున్నాను. నువ్వు ఇలాంటి మాట్లాడి నన్ను ఇంకా హర్ట్ చేయొద్దు ప్లీజ్. సారీ రూపా, ఇంకెప్పుడు అలా మాట్లాడినా. మన గురించి నువ్వేమి టెన్షన్ పడకు. కావాలంటే నేనొచ్చి మీ వాళ్ళతో మాట్లాడతానా? అంత పని మాత్రం చెయ్యకు సుందర్. కృష్ణక్క విషయంలో జరిగిన దాని నుండి ఇంకా ఇంట్లో వాళ్ళు కోలుకోలేదు. ఇలాంటప్పుడు మన ప్రేమ గురించి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా అంగీకరించరు. మనం తొందరపడ్డం అంత మంచిది కాదు. అలా చేస్తే ఈ మాత్రం కలుసుకునే ఛాన్స్ కూడా మనకుండదు. ఎన్నాళ్ళని ఇలా భయపడుతూ కూర్చుంటా రూపా? ఎప్పుడైనా చెప్పేదేగా. దేనికైనా టైం అనేది ఉంటుంది సుందర్. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ప్లీజ్ అర్థం చేసుకో. టైం అయింది, నేను వెళ్తాను ప్లీజ్. ఓకే బాయ్. బాయ్. అమ్మా, హోంవర్క్ చేయిస్తానని చెప్పి ఎంతసేపు అయింది? నేను నీకోసమే చూస్తున్నాను. ఇక్కడ నిలబడ్డావేంటమ్మా? రా అమ్మా. అమ్మా రా అమ్మా. అమ్మా, అమ్మా నిన్నే అమ్మా. అమ్మా రా అమ్మా. ఛీ, అమ్మ ఎప్పుడు ఇంతే. అనిత, అనిత,
వదినా? అది అడగవలసింది నేను. పిల్లోడు పిలిచినా వినిపించినంత పరజ్ఞానం ఏంటి నీకు? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా. ఆ మాట చెప్పి తప్పించుకోవాలని చూడు కనిత. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. కొన్ని రోజుల నుంచి నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. కృష్ణ ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తన్ని ఎలా బయటకు పంపించాలని ఆలోచించిన నువ్వు తను వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం బాధపడ్డావు. కృష్ణ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు. నీలో మార్పు ఎందుకొచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ మార్పు రావడానికి కారణం మాత్రం ఖచ్చితంగా కృష్ణే. నాన్నగారి ముందు నువ్వు అంత ధైర్యంగా కృష్ణని సమర్థించి మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది అనిత, కృష్ణ మీద నీకున్న అభిప్రాయం మారిపోయింది అని. చెప్పనిత, తను నీకోసం ఏం చేసింది? నీకు కృష్ణ మీద ఉన్న కోపం ఉన్నట్టుండి ఎందుకు అభిమానంగా మారింది? చెప్పనిత, ఏం జరిగింది? కృష్ణ ఎందుకు పంచాయతీలో నోరు విప్పలేదు? నాకు తెలిసి కృష్ణకి మన ఊర్లో సమస్య వచ్చే అవకాశమే లేదు. అలాంటిది కృష్ణ పోలీసుల దాకా వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. దానికి కారణం నువ్వు కాదు కదా? మాట్లాడు అనిత. వదినా! అనిత, 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 ఏం జరిగింది అనిత? ఏడోకు అనిత, ఏడోకమ్మా, ఏడోకు. ఊరుకో అనిత, ఊరుకో అనిత, ఏడోకు. నా మాట వినమ్మా. ఏం జరిగిందో చెప్పు అనిత. అనిత, అనిత, ఊరుకో, ఊరుకోమని చెప్తున్నానా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఇన్ని రోజులు తప్పు చేశానని మాత్రమే బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు నా వల్ల ఒక అమ్మాయి జీవితానికి అన్యాయం జరిగిందని తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నాను వదినా. తప్పేమిటి? అన్యాయం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు అనిత. నాకు సహాయం చేయటానికి ప్రయత్నించినందుకే కృష్ణ ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది వదినా. ఏమిటి అనిత నువ్వు అనేది? సమస్య వచ్చింది కృష్ణకి కాదు వదినా, నాకు. నా సమస్య పరిష్కరించడానికే కృష్ణ పోలీసులను ఆశ్రయించింది. అసలు ఏం జరిగింది అనిత? చెప్పు అనిత, చెప్పు. అసలు ఏం జరిగింది? ఇంత జరుగుతుంటే నాతో చెప్పాలని కూడా అనిపించలేదా అనిత? భయపడ్డాను వదినా, ప్రేమ అనుకుని మోసపోయాను. కానీ అది లోకం దృష్టిలో తప్పని తెలిసి ఒక ఆడదానిగా జరిగిందిలా చెప్పగలను వదినా.
వాడిలా మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నన్ను నరక యాతన పెడతాడని నేను ఊహించలేదు వదినా. వాడు నన్ను పెళ్లికి ముందే బ్లాక్మెయిల్ చేసుంటే ఇంత దూరం వచ్చుండేదే కాదు. అప్పుడే నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకునేదాన్ని. కానీ వాడు గొప్పింటి సంబంధం కుదిరిందని తెలిసిన తర్వాత అవకాశం కోసం ఎదురు చూసి నా జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాడు. ఆ సీడీలు చూపించి నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు. అప్పటికి వాడు అడిగిన డబ్బు ఇస్తూనే వచ్చాను. కానీ వాడు నన్నే ఊరుకో అనిత, ఇప్పుడు సమస్య తీరిపోయింది కదా. కానీ కృష్ణకి నా వల్ల సమస్య ఎదురైంది కదొదినా. అందరం కలిసి ఉండాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చింది. కానీ తనే మనకు దూరం అయ్యింది. కనీసం కృతజ్ఞత తెలపడానికి కూడా వీలు లేకుండా పోయింది వదినా. కృష్ణది అచ్చం మా అన్నయ్య పోలికే అనిత. ఎదుటి వాళ్ళకి చిన్న కష్టం కలిగినా తట్టుకోలేడు. ఇప్పుడు కృష్ణ కూడా అలాగే. మన కుటుంబం పరువు పోకూడదని తప్పు తన మీద వేసుకుని మనకు దూరం అయింది. ఎవరి ప్రేమ పొందాలని ఎంత దూరం వచ్చిందో ఇప్పుడు వాళ్ల దృష్టిలోనే తను ఒక పగదానిలా ముద్రపడింది. ఇంత చేసిన కృష్ణని మళ్ళీ మనం ఇంట్లో అడుగు పెట్టేలా చెయ్యాలొదినా. లేకపోతే కృష్ణ చేసిన త్యాగానికి అర్థమే ఉండదు. అవుననిత, కానీ ఎలా? అమ్మా అమ్మా, ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? నీకోసం ఇల్లంతా వెతికొస్తున్నాను. ఆకలేస్తుందమ్మా. వీడొకడు ఎప్పుడు తిండిగోలేనా? ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు? ఏం లేదులే. ఏం లేదని నువ్వు చెప్తే నేను తెలుసుకోలేననుకున్నావా? కృష్ణక్క వెళ్ళిపోయిందనే కదా మీరిద్దరు బాధపడుతున్నారు. అవునరా బంటి, కనీసం కృష్ణని కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. నా దగ్గర ఐడియా ఉంది, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. అన్ని తండ్రి పోలికలే పెదవుకి. అమ్మా, నువ్వు నన్ను వెధవా అని తిట్టావులే, కానీ నాన్నతో పోలిస్తే మాత్రం ఊరుకోను. అయినా నేను డబ్బులు అడిగింది నా కోసం కాదు, మరి నాన్న కోసం. అర్థం కాలేదా? ఇలా రా అమ్మా. ఏంట్రా? ఐడియా బాగుందిరా, కానీ మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? 5 రూపాయలు కూడా దొరక్క ఆల్సేషన్ కుక్కలాగా అచ్చుతప్పురం మొత్తం తిరుగుతున్నాడు. ఇక 5,000 మొహాన కొడితే 5 సెకండ్లు కూడా ఆలోచించకుండా మనం చెప్పింది చేసేసాడమ్మా. అంతేనంటావా? నేను చూసుకుంటాను కదమ్మా, నాకు వదిలే. నాతో రండి చెప్తాను. అలా 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 ఇక్కడున్నావా? అలా ఇదిగో నేను వచ్చేస్తున్నాను. ఇలా అనుకున్నామో లేదో అప్పుడే తగలడ్డాడు. అలా అలా నువ్వు ఇక్కడున్నావా? పేక ఆడి ఆడి అలసిపోయి వచ్చాను. ఆకలిస్తుంది, అర్జెంటుగా భోజనం పెట్టవా? రే, నువ్వేంట్రా ఇక్కడున్నావు? నీ గురించే మాట్లాడుతున్నావు నాన్న. నా గురించా? ఏమిట్రా అది? ఆ చెవిటి పడే చెప్తాను, తీసుకో. రే ఎలుగుబంటి, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? ఏంటే, మీకు కృష్ణకి మీటింగ్ ఏర్పాటు చేయాలా? నా దాకా ఎందుకే, వెళ్ళి హ్యాపీగా మావి గారికి చెప్తాను. ఆయన అరేంజ్ చేస్తారు మీ అందరికి మీటింగ్. ఉండండి, ఇప్పుడే మీ సంగతి చెప్తాను. చూసావరా, మీ నాన్న తిక్కలోడని చెప్పానా? ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి మీ తాతయ్య గారి చెవులు ఊదేస్తాడు. ఇప్పుడెలా అనిత? అమ్మా నువ్వు కంగారు పడకమ్మా, నేను ఇక మొత్తం విషయం నాన్నకు చెప్పలేదు. మొత్తం విషయమా? ఏంట్రా అది? ఏం గూడు పుట్టాని జరుగుతుంది ఇక్కడ? గూడు పుటాని కాదు నాన్న, రోజు నీకు బీరు బిర్యానీ ఇప్పించే ఆలోచనలో ఉన్నాం. బీరు బిర్యానీయా? ఎలా? అలా అదెలా అంటే, నువ్వు కృష్ణ అక్కతో మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతిసారి అత్తయ్య అమ్మ కలిసి నీకో 1 కాదు 2 కాదు 3
3 కూడా కాదు 4 5 టోటల్ గా 5000 ఇస్తారు. 5000 నాకు 10,000 కావాలమ్మా. అంత సీన్ లేదు నీకు. నువ్వు ఒప్పుకోకపోతే ఇదే పని 2000కి మన వీరయ్యకి చెప్తే అతనే మీటింగ్ అరేంజ్ చేయిస్తాడు. పాపం పని లేకుండా పడున్నావు కదా అని మంచి ఆఫర్ ఇస్తుంటే డిమాండ్ చేస్తున్నావా? అమ్మా, మన వీరయ్యతో ఫిక్స్ అయిపోదాం. నువ్వెలా అంటే అలా నాన్న. వద్దొద్దు, నాకు జస్ట్ 5,000 ఇస్తే చాలు. ఆ పని నేను చేసి పెడతానుగా. కాకపోతే ఒక కండిషన్, మొత్తం అమౌంట్ సింగిల్ పేమెంట్. ఓకే? సరే అమ్మా, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకోరా. వెళ్ళు అలా తొందరగా వెళ్ళి ఇలా రా. 5,000 రూపీస్ వారం రోజులు హ్యాపీగా ప్యాక్ ఆడుకోవచ్చు. ఇవిగోరా. చేయాలా? నాకెందుకమ్మా, నాన్నకివ్వు. ఒక్క నిమిషం. ఏంట్రా, నీకు కూడా కమిషన్ కావాలా? నీకు డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు ప్లేట్ మారిస్తే ఓహో. అందుకే. ఏయ్, ఎవరికరా ఫోన్ చేస్తున్నావు? ఫోన్ చేయట్లేదు నాన్న, ఫోటో తీస్తున్నా. ఎందుకు ఫోటో తీస్తున్నావు అంటున్నా. ప్రూఫ్స్ అమ్మా. మా జాగ్రత్తలో మేము ఉండాలిగా. అసలుకే కాస్ట్లీ డీల్. ఇప్పుడు ఇవ్వమ్మా. ఇవ్వు. ఇంకో విషయం, ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలిసినా నువ్వే పెద్ద మావయ్య జేబులోంచి డబ్బులు కొట్టేసి నువ్వే కృష్ణని కలవమని అమ్మకు డబ్బులు ఇచ్చినట్టు చెప్తాం. 2 సైడ్స్ బ్యాటింగ్ అమ్మా. నువ్వు కూడా 2 సైడ్స్ ముదిరిపోయావురా రే. నీ పోలికి కాదులే నాన్న. నువ్వు జరుగు. వాడెవడు పోలికే? నిజాలు తెలుసుకునేంత టైం నాకు లేదు. నా పనిలో నేనుంటా. ఛ.